సార్, ఆపరేషన్ సింధూర్పై అనేక ప్రశ్నల్ని అనుమానాల్ని ప్రతిపక్షాలు అప్పట్లో లేవనెత్తాయి. పార్లమెంట్లో చర్చించాలని కూడా పట్టుపట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తే కేంద్రం ఓకే చెప్పింది సార్ చర్చకు. కానీ ఆపరేషన్ సింధూర్పై చర్చించాల్సిన అంశాలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ను ప్రతిపక్షాలు ఎందుకు అస్త్రంగా చేసుకుని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఒక పార్లమెంట్ సమావేశాలు ఇది. ఆపరేషన్ సింధూర్కు ముందు అఖిలపక్ష మీటింగ్లు పెట్టిన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత పెట్టలేదు. పార్లమెంటుకు ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్లో చర్చించాలి అన్నా చర్చించలేదు. సో అందువల్ల ఖచ్చితంగా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు అడిగితే దేశద్రోహి అని ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతూనే ఆయన దేశద్రోహి నువ్వు అడుగుతున్నావని. దేశద్రోహం ఎట్లా అవుతుందో ఒక దేశ భద్రత గురించి, విదేశాంగ విధానం గురించి, మిలిటరీ సీక్రెట్స్ గురించి ఎవరు అడగరు, ఏ ప్రభుత్వం చెప్పదు. స్ట్రాటజిక్ పాలసీ గురించి ఇవన్నీ బహిరంగంగా ఉంటాయి. ఇప్పుడు స్ట్రాటజిక్ డాక్ట్రిన్, డిఫెన్స్ డాక్ట్రిన్ అంటుంది, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ బహిరంగ డాక్యుమెంట్ ఉంటుంది. చాలా దేశాలు తమ జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించుకుంటాయి. ఆ జాతీయ భద్రతా విధానము ఒక పబ్లిక్ డాక్యుమెంట్, దాంట్లో ఏమీ సీక్రెట్ ఉండదు. ఆపరేషనల్ సీక్రెట్స్, ఆపరేషనల్ డీటెయిల్స్ అడగకూడదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై కూడా ఆపరేషనల్ డీటెయిల్స్ మాత్రం అది ఇట్స్ ఏ బేసికలీ మిలిటరీ సీక్రెట్. కానీ డిఫెన్స్ పాలసీ, స్ట్రాటజిక్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రైన్, ఫారెన్ పాలసీ ఇవేవి రహస్యాలు కావు, బహిరంగంగానే చర్చించుకుంటారు. పార్లమెంట్లో చర్చించకపోతే ఎక్కడ చర్చిస్తారు దాన్ని? సో అందువల్ల ఇందులో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది. మొదటి ప్రశ్న వచ్చేది ఇంటెలిజెన్స్ లోపం ఉందా? ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్గా హెచ్చరికలు జారీ చేసింది. ఈవెన్ మల్లికార్జున్ ఖర్గే ఆ మధ్య ట్వీట్ కూడా చేశారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కాశ్మీర్ పర్యటనను ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండడం వల్ల రద్దు చేసుకున్నారు. కానీ అంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కనుకనే సమావేశాలు కూడా పెట్టారు. కానీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు ఉన్న పహల్గామ్లో సెక్యూరిటీ లాస్ కనబడుతోంది. 4,000 మంది టూరిస్టులు అక్కడ ఉన్నా ఒక్క జవాన్ లేడు. మరి ఇంతకన్నా మించిన సెక్యూరిటీ లాస్ ఇంకేముంటుంది? ఇప్పుడు ఒక ఎంపీ వస్తే, ఒక మంత్రి వస్తే వందలాది మంది బలగాలు ఉండేవి. 4,000 మంది టూరిస్టులు వెళ్తే అది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్లో తీవ్రవాదులు అటాక్ చేసేటువంటి ప్లేస్లో ఇంటెలిజెన్స్ ఇన్పుట్ నిర్దిష్టంగా ఉన్నా మరి ఎందుకు ఒక్క జవాన్ కూడా లేడు? ఈ ప్రశ్నకు ఎవరికి ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు. సో ఇది అడిగితే దేశద్రోహం ఎట్లవుతుంది? అయ్యా, 4,000 టూరిస్టులు పోయినప్పుడు మన దగ్గరకే చూడండి, చార్మినార్ దగ్గర, మీరు గోల్కొండ దగ్గర చూడండి, పోలీసులు ఉంటారా? కూలి కుతుబ్ షా టోమ్స్ దగ్గరికి పోండి, మీకు పోలీసులు ఉంటారా? కనబడతారు. సో ఎక్కడైనా ఒక టూరిస్ట్ ప్లేస్లో సెక్యూరిటీ ఉంటుంది. అందులో సెన్సిటివ్ ప్రాంతమైన కాశ్మీర్లో, అది కూడా అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాక అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు, గతంలో తీవ్రవాద దాడులు జరిగిన అనుభవం ఉంది. మరి ఎందుకు భద్రత లేదు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. దీన్ని అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షానే అంగీకరించాడు. ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఎందుకు చర్చ అఖిలపక్షంలో కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారని కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల మీకు భద్రత కల్పించడంలో ఎక్కడ వైఫల్యం జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వివరణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆ వ్యాలీ, బైసారన్ వ్యాలీ ఓపెన్ అయిందని కూడా టూరిస్టులకు మాకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వలేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాదులో, దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్న 4,000 మంది టూరిస్టులకు అది ఓపెన్ అయిందని తెలిసి వెళ్తే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండడం ఏంటి? అంటే టూర్ ఆపరేటర్లకు తెలుస్తుంది, టూరిస్టులకు తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలియదంటే నమ్ముతారు ఎవరన్నా? సో అందువల్ల సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా రెండవది. మూడవది, పహల్గామ్ దాడికి కారకులైన తీవ్రవాదులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. సో ఇది ఖచ్చితంగా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తాయి. సో ఇంతవరకు మనం ఎందుకు పట్టుకోలేకపోయాము అని. నాలుగవది, కొత్త విధానాన్ని ప్రధానమంత్రి ప్రకటించాడు. ఇకపై తీవ్రవాద దాడి జరిగితే ఇక అది ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని. సో ఇది యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తామంటున్నారు. ఇది మరి ఏం జరుగుతుంది? అది నిజంగానే తీవ్రవాద దాడి జరిగితే అసలు మరి మనం మళ్ళీ దాడులు చేస్తే 4 రోజుల దాడులకే అమెరికా దిగి వచ్చింది. పాకిస్తాన్, చైనా నెక్సెస్ ఉంది. గత సోవియట్ యూనియన్ లాగా రష్యా ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేయలేదు మనకు. యూరోపియన్ యూనియన్ ప్రేక్షక పాత్ర పోషించింది.
ఇది పరిస్థితి దిగజారి ఎస్కలేట్ అయితే వాట్ విల్ హ్యాపెన్? సో ఇదొక ప్రశ్నగా అనివార్యంగా నరేంద్ర మోడీ న్యూ డాక్ట్రిన్ అంటే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది తీవ్ర దాడి జరిగితే అని చెప్పిన న్యూ డాక్ట్రిన్లో అమల్లో ఉండేటువంటి సాధ్యాసాధ్యాలపైన చర్చ అనివార్యంగా జరుగుతుంది. దీంతో పాటు అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, ఇది టైమింగ్, పాకిస్తాన్ పైన మనం క్లియర్గా మిలిటరీ సుపీరియారిటీ పొందినాక కూడా, ఎయిర్ సుపీరియారిటీ పొందాక కూడా మరి ఎందుకు ఆపారు, ఇది ఎవరికి అర్థం కాని అంశం. సో ఎందుకు ఆపారు అనే క్వశ్చన్ అనివార్యంగా పార్లమెంట్లో చర్చకు వస్తుంది. ఆ తర్వాత ఎవరు ఆపారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ట్రంప్ నేనే ఆపాను, ట్రేడ్ అనే ఆయుధాన్ని ఉపయోగించి ఆపాను అంటారు. అది ఇప్పటికీ 24వసారి పార్లమెంట్లో చర్చకు వచ్చే లోపల బహుశా ఇంకోసారి కూడా అంటే 25 టైమ్స్ అవుతుంది. ఇన్నిసార్లు ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ బహిరంగంగా ట్రంప్ను ఉద్దేశించి ఇది తప్పు అని అనలే. ట్రంప్తో ఫోన్లో అన్నాడు అని చెప్పి మీడియాలో లీక్లు ఇచ్చారు. తర్వాత మీకు ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు. కానీ ఈవెన్ టిల్ టుడే నరేంద్ర మోడీ డిడ్ నాట్ స్పీక్ డైరెక్ట్లీ. అంటే ట్రంప్ 24 సార్లు క్లెయిమ్ చేసుకున్నా ఒక్కసారి బహిరంగంగానే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన తప్పననొచ్చు. అమెరికా మిత్ర దేశాలైన కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మీకు అలాంటి దేశాలు, పక్కనే ఉన్న మెక్సికో, కొలంబియా లాంటి చిన్న దేశాలు ఓపెన్గానే ట్రంప్ విధానాలు ప్రశ్నిస్తున్నాయి. సో సౌత్ కొరియా ఇవన్నీ మిత్ర దేశాలే. ఆఖరికి అమెరికా ఇరాన్ను ప్రశ్నించాయి, జపాన్ కూడా ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ప్రశ్నించాయి. అందువల్ల ప్రధానమంత్రి మోడీ ఎందుకు మాట్లాడతలేడు దీనిపైన ట్రంప్ ఇంత క్లెయిమ్ చేసుకుంటున్నా అని. తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన డిప్లొమసీ, మిలిటరీ సుపీరియారిటీమో క్లియర్గా సాధించాం, మన ఆర్మీ గొప్ప విజయాలు సాధించింది. కానీ ప్రభుత్వ దౌత్యం ఎక్కడ ఏమైంది? ఎందుకంటే పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చింది, తుర్కీ మద్దతు ఇచ్చింది, కానీ మనకు ఏ ఒక్క దేశం కూడా నిర్దిష్టంగా మద్దతు ఇవ్వలే. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది, తైవాన్ అది ఒక దేశమా కాదా, భారతదేశ దృష్టిలో దేశమే కాదు. ఇప్పటికీ భారతదేశం వన్ చైనా పాలసీనే కట్టుబడి ఉంది. మరి ఎందుకని మనకు ప్రపంచంలో ఒక మేజర్ పవర్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినామా నిజం, ఎందుకు మనకు సపోర్ట్ చేయలే? తర్వాత మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఉన్నాం, కానీ క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు పెట్టి విమర్శించడానికి కూడా సిద్ధపడలే. క్వాడ్లో పాకిస్తాన్ లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసీం మునీర్కి అత్యధిక గౌరవం ఇవ్వడము, ఐ లవ్ పాకిస్తాన్ అనడము, పాకిస్తాన్తో డీల్స్ కుదుర్చుకోవడము, పాకిస్తాన్ అమెరికాల మధ్య కొత్త డిఫెన్స్ అగ్రిమెంట్లు కుదరడము, ఇవన్నీ మన ఫారిన్ పాలసీలో, మన డిప్లొమసీలో మనం వెనక్కు పడ్డామా అని యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం చైర్గా, వైస్ చైర్గా పాకిస్తాన్ ఉండడము, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి చైర్మన్గా ఉండడము. సో పోస్ట్ ఆపరేషన్ సింధూర్ డిప్లొమసీలో భారతదేశం వెనకబడిందా అనేటువంటి ప్రశ్న, అనుమానాలు కలుగుతున్నాయి. బహుశా ప్రభుత్వము ఇటీవల ట్రంప్ అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద జాబితాలో మెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఇది ఒక్క నిర్ణయం ఉపయోగపడుతుంది. బహుశా ప్రభుత్వం దాన్ని చెప్పుకొని డిప్లొమాటిక్గా గెలిచామని చెప్పచ్చు. కానీ ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలన్నీ అనివార్యంగా చర్చకు రావాలి. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే భారతదేశ విమానాలు కూలాయా లేదా, ఇది ప్రతిపక్ష అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తుంది. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే విమానాలు కూలుతాయి, విమానాలు కూలకపోతే ఏం కూలుతాయి? సో యుద్ధం అంటేనే విమానాలు. రాఫెల్ మనం కొనుక్కున్నాం, ఏం డిస్ప్లే కొరకు కొనుక్కున్నామా? అది యుద్ధంలో వాడటానికే కొనుక్కున్నాం. వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకటో రెండో కూలుతాయి, కొంపల మునిగేదే ఉన్నది. దానిపైన బిగ్ పిక్చర్ చూడాలి. బిగ్ పిక్చర్ ఏమో క్లియర్గా పాకిస్తాన్ పైన మనం మిలిటరీ సుపీరియారిటీ సాధించాం. ప్రతిపక్షాలు ఇప్పుడు రాహుల్ గాంధీ దీన్ని కూడా ప్రశ్నించాడు. ట్రంప్ 5 విమానాలు కూలాయి ఇండియా పాక్ వార్లో అన్నాడు. అవి ఇండియాదా పాకిస్తాన్దో చెప్పలేదు. ఇది మీరు చెప్పాలి మోడీ అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. అసలు ఇది ఎందుకు అడగాలంట నేను, మిలిటరీ క్లియర్గా చెప్పింది యుద్ధంలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఓవరాల్గా మనం ఏం సాధించామన్నది ముఖ్యమని ఈవెన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సింగపూర్లో రివీల్ చేశాడు. ఇది ఒక క్వశ్చన్. దేశ మీడియాకు, దేశ పార్లమెంట్కు, దేశ ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పకుండా ఒక విదేశీ గడ్డ పైన విదేశీ మీడియాతో
మన మిలిటరీ ల్యాప్సెస్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పాడు. అది అభ్యంతరకరం ఖచ్చితంగా. ఎందుకంటే మొదలు పార్లమెంట్ చెప్పాలి కదా. ఇక్కడ చెప్పడానికేమో పార్లమెంట్లో అడిగితే దేశద్రోహం అంటున్నారు. మరి అక్కడ ఫారిన్ న్యూస్ మీడియా ఎందుకు చెప్పాను, మేము మొదటి రోజు కొన్ని ఇబ్బందులు పడ్డాం, తర్వాత దాన్ని సవరించుకున్నామని చెప్పాడు. ఇదే మన పార్లమెంట్లో అడుగుతున్నామో దేశద్రోహం అవుతుంది. మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎలా చెప్పాడు ఫారిన్ సాయిల్ పైన, ఫారిన్ మీడియాతో అడగచ్చు. కానీ ఎన్ని విమానాలు కూలాయని అడగడంలో అర్థమే లేదు. ఎన్నోని కూలుతాయి, కూలవు, అది పెద్ద ఇది ఇమ్మెటీరియల్ కదా. సో అందువల్ల ఈ ప్రశ్న వల్ల ఏమవుతుంది చూడు, మీరు మోడీ మాట వినరు, ట్రంప్ మాట వింటారు. మోడీ పక్క పెట్టండి, ఇండియన్ ఆర్మీ మాట వినరు, పాకిస్తాన్ మాట వింటారు, ట్రంప్ మాట వింటారని కంప్లీట్గా డైవర్ట్ అవుతుంది. అందువల్ల అపోజిషన్ ఏది నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతాయో అడగాలి తప్ప తాము ఇరకాటంలో పడే ప్రశ్నలు అడిగితే మాత్రం బీజేపీ పెద్ద ఎత్తున పార్లమెంట్లో అటాక్ చేస్తుంది. ఒక మళ్ళీ దేశభక్తి, జాతీయత అనేటువంటి నరేటివ్ ముందుకొచ్చి అపోజిషన్ యాంటీ నేషనల్ అంతానికి ఉపయోగపడుతుంది. జెన్యున్ లెజిటిమేట్ క్వశ్చన్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్ షుడ్ always be asked in parliament.